హోంశాఖలో హోంమంత్రిగా ఉన్నటువంటి అనితమ్మ గారు వారు పెడుతున్నటువంటి ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నటువంటి అంశాలను కూడా ఒకసారి గమనించండి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అల్లర్ల మీద, అఘాయిత్యాల మీద, హత్యల మీద, మారణకాండం మీద మాట్లాడకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడడం కోసమో లేదా కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని తిట్టడం కోసమో వారికి పదవి ఇచ్చారా? ఆవిడతో తిట్టించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారా? అడుగుతున్న చాలా వ్యాలిడ్ క్వశ్చన్ కి వైసీపీ నుంచి ఆన్సర్ లేదు ఇప్పటి వరకు. ఏంటది? జగన్మోహన్ రెడ్డి అంత వ్యాలిడ్ క్వశ్చన్ కూడా అడిగింది. లెట్ మీ సే, జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు జైల్లో పెట్టకూడదు? 34 మందిని హత్య చేశారని చెప్పారు. 34 మంది పేర్లు ఇవ్వండి అని అడుగుతున్నారు ఆవిడ. ఆవిడ తెప్పించుకోలేదా? మీరు చెప్తున్నారు కదా 34 మంది హత్య చేశారని. అంటే వాళ్ళ దగ్గర వ్యవస్థ లేదా? వాళ్ళు 4 అని చెప్తున్నారు, మీరు 34. మొత్తం కంప్లీట్ స్లైడ్స్ తో సహా నా దగ్గర కూడా ఒక పెద్ద బుక్ ఉంది. తెప్పించినా ఇప్పుడు 34 మంది నాకు సమయం ఇవ్వండి, ఇప్పుడే తెప్పిస్తాను. ఎక్కడెక్కడ ఎన్ని అల్లర్లు జరిగినాయి, ఎన్ని హత్యలు జరిగినాయి, ఎన్ని చోట్ల 34 జరిగినాయి అనేది వాళ్ళు ఫర్మ్ గా చెప్తున్నమాట, అసెంబ్లీలో చెప్తున్నమాట. 4 చనిపోయారు, అందులో 3 టీడీపీ వాళ్ళు చనిపోయారు, అంటే ఒక వైసీపీ కార్యకర్త చనిపోయారు. అదే సార్, నా దగ్గర బుక్ ఉంది. ఈ రాష్ట్రంలో అనేక మీడియా వ్యవస్థలు ప్రసారం చేసినటువంటి వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. రోజుకు ఒక దమనకాండ జరుగుతుంది. విశాఖపట్నంలో జరిగినటువంటి హత్య ఎలా జరిగిందో పేపర్లో వచ్చింది. ఈ రాష్ట్రంలో జరిగిన ప్రతి అల్లర్లకు సంబంధించిన డేటా మా దగ్గర ఉంది, మేము ఇస్తాము. దాన్ని పట్టుకొని ఆవిడ క్రాస్ చెక్ చేసుకోవచ్చు. సింపుల్ క్వశ్చన్ అనితమ్మ గారికి, తల్లి 14 రోజులు అయిపోయింది ఒక శవం కనపడకుండా, చిన్న బిడ్డ మీద మారణకాండ చేసి, అమ్మాయి మీద అత్యాచారం చేసి, ముక్కలు ముక్కలుగా నరికి ఆ అమ్మాయిని ఎక్కడ వేశారో కనిపెట్టని పరిస్థితిలో మీరున్నది వాస్తవమా కాదా? మీ కస్టడీలో ఆ నిందితులు ఉన్నది వాస్తవమా కాదా? మీ కస్టడీలో ఒక దళితుడు మీరు పెట్టినటువంటి టార్చర్ని భరించలేక చనిపోయింది వాస్తవమా కాదా? దీని మీద కూడా మీరు సమాధానం చెప్పండి. రెండవది, రోజుకొక మానభంగం, రోజుకొక హత్య గత 30 రోజుల్లో జరిగింది వాస్తవం కాదు అని మీరంటే, మీ దగ్గర ఉన్నటువంటి వ్యవస్థ, మీ దగ్గర ఉన్నటువంటి కేసెస్ డైరీ, ఇక్కడ ఒక పోలీస్ శాఖ ఉంది, ఎవ్రీడే ఏం జరుగుతుందో పోలీస్ శాఖలో కేసులు ఫైల్ అయినటువంటి రికార్డ్స్ ఉంటాయి, అవన్నీ బయట పెట్టండి. మీరు జరగలేదంటున్నారు కదా, ఎన్ని కేసెస్ ఈ రాష్ట్రంలో జరిగాయి మీరు బయట పెట్టండి. 34 నంబర్ మీరు కట్టుబడి ఉన్నారు ఖచ్చితంగా. మరి ఎందుకు ఆ పేర్లను పంపించవచ్చు కదా హోంమంత్రి? పంపుతాం, అడిగారు కదా, పంపుతాం. ఈ వేదిక మీద నుంచి కూడా మా దగ్గర ఉన్నటువంటి డేటాను మీకు ఇస్తాం. పంపకపోతే ఆమె జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసు ఎందుకు పెట్టకూడదని కూడా అడుగుతున్నారు. సార్, అనేక కేసులు పెడతారు. ప్రభుత్వంలో ఉన్న వ్యవస్థలన్నీ వాళ్ళ జేబు సంస్థలుగా మారిపోయిన తర్వాత కేసులు పెట్టడం పెద్ద ఆశ్చర్యం ఏముంది? పెడతారు కేసెస్, పెట్టుకోమనండి. ప్రజాస్వామ్యంలో ఎవరైనా కానీ ప్రభుత్వాన్ని నిలదీసినప్పుడు బాధ్యతగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యతలో ఉన్న వ్యక్తులు బాధ్యతారాహిత్యంగా వారి మీద దాడి చేసే ప్రయత్నం చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో అలా చెప్తారు ఖచ్చితంగా.